సంక్రాంతి వచ్చిందంటే తెలంగాణలో ఎక్కడ చూసినా పిండి వంటల గుమగుమలే. సంప్రదాయంగా సంక్రాంతికి ఇళ్లలో వెరైటీ ఫుడ్స్ రెడీ చేస్తారు. ముఖ్యంగా పిండి వంటలు ఎక్కువగా చేస్తారు. అరిసెలు, సకినాలు, గారెలు, అప్పాలు, ఇతర స్వీట్లు తయారు చేస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఇళ్లల్లో పిండి వంటలు చేయడం తగ్గిపోయింది. దీంతో పిండి వంటలు చేసేవారికి గిరాకీ బాగా పెరిగింది. విదేశాలకు సైతం పార్సిల్ అవుతున్నాయి. దీంతో పిండి వంటల తయారీతో మహిళలు ఉపాధి పొందుతున్నారు. 3 సకినాలు, 6 అరిసెలుగా పిండి వంటల తయారీదారులకు చేతినిండా పని ఉంది. సంక్రాంతి పండగ అనగానే మనకు గుర్తొచ్చేది సకినాలు, అరిసెలు, ఇంటి ముందు ముగ్గులు, గాలిపటాలు. ఈ పండుగలో పిండి వంటల పాత్ర ఎంతో కీలకమైంది. పండగ సందర్భాల్లో సమయం దొరకని వారు మార్కెట్లో లభించే పిండి వంటలు కొనుగోలు చేసి పండుగ చేసుకుంటారు. దీంతో హోమ్మేడ్ కేంద్రాలకు డిమాండ్ పెరిగింది. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్, కంటేశ్వర్, గౌతమ్ నగర్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పిండి వంటల తయారీ కేంద్రాల కోసం ప్రత్యేక సెంటర్లు ఏర్పడ్డాయి. పండగ సీజన్లో కొంతమంది పిండి వంటలు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. చేతి నిండా పని దొరికిందని పిండి వంటలు చేస్తున్న మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పిండి వంటల తయారీ షాపుల్లో అరిసెలు, సకినాలు, బొబ్బట్లు, జంతికలు, బూరెలు, గజ్జికాయలు, నువ్వుల లడ్డూలు వంటి పిండి వంటలను సంక్రాంతి స్పెషల్ ఐటమ్గా పేర్కొంటారు. ఒక్కో షాప్లో రోజుకు సగటున 100 కిలోలు అమ్ముడుపోవడం విశేషం. సంక్రాంతి వచ్చిందంటే పిండి వంటలకు విపరీతమైన డిమాండ్ ఉంటుందని తిరుమల హోమ్ ఫుడ్స్ నిర్వాహకురాలు శోభారాణి తెలిపారు. 13 సంవత్సరాల కింద తిరుమల హోమ్ ఫుడ్స్ లా పనిచేసిన శోభమ్మ దగ్గర అక్కడ అన్ని విధాలుగా నేర్చుకొని నేను షాప్ పెట్టి 9 సంవత్సరాలు అయ్యాను. 9 సంవత్సరాల సంది అప్పాలు, చేయగోడలు, మురుకులు, లడ్డూలు, గర్జలు, అరిసెలు, ఉప్పు సకినాలు, కారపు సకినాలు అన్ని రకాల పిండి వంటలు తయారు చేస్తున్నాను. ఇళ్లలో చేసుకుంటారు, అందరు జాబులు చేస్తారు కదా, ఏదో చెయ్యలేక వర్కర్స్ కావాలా టైంకి దొరకరని వాళ్ళు జాబులు చేసి మా దగ్గర వచ్చి తీసుకొని వెళ్ళి ఇళ్ళల్లో అయితే 1-2 చేస్తాము. ఇక్కడైతే 10 రకాలు దొరుకుతాయని మా దగ్గర వచ్చి అన్ని రకాలు ఏది 1/4 కిలో, 1/2 కిలో, కిలోలు తీసుకెళ్తారు. 10 రకాలు దొరుకుతాయి మా దగ్గర అయితే.